అందరినీ లానికి వెళ్ళివ్వాలి, అందరినీ లానికి వెళ్ళివ్వాలి, అందరి లానికి వెళ్ళించేవారికి కలిసి, లానికి వెళ్ళించేవారికి కలిసి, అందరినీ లానికి వెళ్ళించేవారికి కలిసి, అందరూ లానికి, అందరూ లానికి, అందరూ లానికి, అందరూ ఇప్పటికే గుడివాడ పట్టణంలో షాపులు, వ్యాపార సంస్థలు, హోటళ్ళు, సినిమా హాళ్ళు, ఆఖరికి విద్యా వైద్యాలయాలు, బంగారపు కొట్లు, అట్లాగే ఆటో నగర్లో కూడా ఇప్పటికే బిగించేశారు ఈ మీటర్లు. ఇప్పుడు ఇళ్లకు పెట్టడానికి ఎగబడుతున్నారు. దీన్ని మేము పూర్తిగా టిక్కో అభివృద్ధి కమిటీ తరఫున అన్ని మందపాడు, శ్రీకాళహస్తి కాలనీ, గుడివాడ ఇట్లా అందరి తరఫున కూడా మేము వీటిని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇప్పటికే ఈ స్మార్ట్ మీటర్ల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. నైజాంపేటలో వద్దని చెప్పి ఎదురు తిరిగారు, పగలగొట్టారు. ఇప్పుడు మేము గుడివాడ ప్రజానీకానికి మేము ఇచ్చే ఇదే తెలియజేస్తుంది ఏమనగంటే, మీరు కూడా ప్రజలందరూ మాతో కలిసి రండి, అందరూ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోగా మన ఆదాని కంపెనీలకి మనం బాగు చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మనకు అట్లా చేస్తా ఉంది కాబట్టి మీరందరూ కూడా సానుకూలంగా స్పందించి వ్యాపార సంస్థలు కానీ, మీకు కూడా ఇప్పుడు 3,000 బిల్లు వచ్చేది 18,000 ఆటో నగర్ లో బిల్లు వచ్చిందంట. ఇప్పుడు ఇన్ని బాధ్యత ఎవరు వహిస్తా ఉంటారు? కాబట్టి నేను చెప్తా ఉన్నది, ఆదాని స్మార్ట్ మీటర్లు మాకు అవసరం లేదు, మన ప్రభుత్వం ఇచ్చే మీటర్లే మాకు కావాలి, పాతవే మాకు ఉండాలి. ఇప్పటికే మందపాడు కానీ, శ్రీకాళహస్తి కాలనీ కానీ, గుడివాడలో కూడా మాకు వద్దని చెప్పి వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది. దీన్ని డిఈ గారికి మేము చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, ప్రజల వ్యతిరేకతని అర్థం చేసుకొని ఈ స్మార్ట్ మీటర్లని గుడివాడలో ఆపాల్సిందిగా మేము వాళ్ళకి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ధర్నా చేయడానికి ముఖ్య కారణం స్మార్ట్ మీటర్లని కొత్తగా ఒకటి తీసుకొచ్చారు. కానీ అది ప్రజలను కూడా అర్థం చేసుకోవాలి కదా. అసలు కూలీ నాలి చేసుకొని బతికేవాళ్ళు 2,000 3,000 కట్టాలంటే ఎలా కడతారు? వాళ్ళని అర్థం చేసుకోవాలి. గుడివాడ ప్రజలందరూ కూడా కలిసి రావాలి. ఇది జరిగేది నష్టం అందరికీ జరుగుద్ది, వాళ్ళకి పెద్ద ఎత్తున జరుగుద్ది, మాలాంటి పేదవాళ్ళకి కూడా పెద్ద ఎత్తున జరుగుద్ది. ఇది అర్థం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకొని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకుండా మంచి జరగాలి, ప్రజలకు మంచి జరగాలని ఓటేసి గెలిపించినందుకు వాళ్ళకి మంచి చేయాలని ఆయన ఆలోచించి అన్ని డిఈ గారితో మాట్లాడాలి. డిఈ గారికి బయటకు వచ్చి మా వినతిపత్రం తీసుకోవాలి. కానీ చాలా ఇలా ప్రజల నష్టం చేయకూడదు కదా. వాళ్ళు ఎంత చేసినా వాళ్ళు ప్రైవేటు సంస్థలో వచ్చి మళ్ళీ వాళ్ళు కరెంటు మీటర్లు బిగించి వాళ్ళు కరెంటు బిల్లులు ఎక్స్ట్రా వేసి పోతే నష్టపోయేది ప్రజలే కదా. అప్పుడు వ్యతిరేకత మీకే వస్తుంది, ఆ శాఖ మీకే తగులుతుంది. అది అర్థం చేసుకొని మీరు స్మార్ట్ మీటర్లు ఆపి చేయాలని కోరుకుంటున్నాం. మేము ఈ పేద ప్రజల మీద ఈ భారాన్ని మోపొద్దని గవర్నమెంట్ కి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము ఇక్కడికి. పాత ప్రభుత్వం జగన్ హయాంలో ఈ మీటర్లు పెడుతుంటే లోకేష్ గారు వ్యతిరేకించమని చెప్పారు. ఇప్పుడు లోకేష్ గారు ప్రభుత్వం వచ్చినాక అదే పని మాకు చేస్తున్నారు. వేలకు వేలు కరెంటు బిల్లులు కడితే తినడానికి ఉండటానికి ఎలా బ్రతుకుతారు ఈ సామాన్యులు? మా చెయ్యి కలిపి అందరూ మాతో సంఘీభావం తెలపాలని కోరుకుంటున్నాం. మన స్మార్ట్ మీటర్లు పగలగొట్టినందుకు మా సీను గారి మీద కేసులు పెట్టారండి. ఆ కేసులు ఇమీడియట్ గా ఎత్తివేయాలని కోరుకుంటున్నాం. ఈ పోరాటం ఇంతటితో ఆపదండి. స్మార్ట్ మీటర్లు ఆపే వరకు కూడా మేము ఈ నిరాహార దీక్ష చేస్తూనే ఉంటామండి, పోరాటం చేస్తూనే ఉంటాం మేము.